నేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరేందుకు గురువారం పవన్తో సమావేశం కానున్నారు. బాలినేని పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్ద షాక్ తగిలిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బాలినేనికి సంబంధించిన ఇక్కడ అనుచరులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ వైసీపీ పార్టీ పెట్టిన నుంచి ఆయన ఎమ్మటే ఉంటూ ఆయన మినిస్టర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రిజైన్ చేసి జగన్ కోసం ఆయన వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దాదాపు ప్రకాశం జిల్లా, నెల్లూరు, అలాగే గుంటూరు జిల్లాల్లో కూడా ఆయనకి మంచి అనుచర వర్గం ఉంది. ప్రకాశం జిల్లాలో ఆయన ఒక ఒంటి చేత్తో గెలిపించినటువంటి పెద్ద నాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని చాలా అవమానపరిచారు ఈ పార్టీలో ఆయన చేసిన అవమానాలకి ఆయన నిజంగా చాలా మనస్తాపం చెంది ఈరోజు రిజైన్ చేయడం జరిగింది వైసీపీకి. నిజంగా ఈరోజు చూస్తే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఈరోజు బాలినేని వెంటే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లాగా వైసీపీకి పెద్ద షాక్ తగిలే పరిస్థితి ఉందని చెప్పి ప్రకాశం జిల్లా తరఫున మేము చెబుతున్నాం. ఏం చెప్తున్నారు, కారణాలు ఏంటి? ఎందుకంటే చాలా సన్నిహితంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి, పార్టీలో కూడా చాలా కీలకంగా ఉన్నాడు. 2 సార్లు మంత్రి పదవులు చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. పార్టీ మారడానికి కారణాలు ఏమనుకో? ఆయన అనేది ఒకటే, ఆయన చెప్పి ఇప్పుడు ఆయన అవమానపరిచారు నన్ను. పార్టీలో ఆయన కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఆయన కోసం మినిస్టర్ పదవిని తృణప్రాయంగా తీసేసినటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీలో అనవసరంగా మినిస్టర్ ఆయన్ని తీసేసి వేరే ఆయనకి సంబంధించిన లేకుండా కూడా పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసేటటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అదన్నిటి కూడా మనస్తాపం చెందాడు ఆయన. ఈరోజు పార్టీకి రిజైన్ చేయడం. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక్కడైనా ఇంకా ఎంతమంది వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు? చాలా మంది ఉన్నారు. ఇంకా భవిష్యత్తు అంతా చాలా మంది తెలుస్తుంది. ముందు ఇంకా చాలా పెద్ద షాక్ తగిలే పరిస్థితి ఉంది వైసీపీకి. అంటే వైసీపీలో ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి ఒక కూటరి పనిచేస్తుంది. ఆ కూటరి ఏంటిది? అసలు మీరు కూడా వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఏమంటారు దీనికి సంబంధించి? కూటరి అనేది ఇప్పుడు వాసన చెప్పాడు కదా, ఆ కూటరి రేపు బాగానే రేపు ఒక్కరోజు రేపు బట్టబయలు అవుద్ది, మొత్తం ఆయనే చెప్తానంటున్నాడు కదా. ఎవరెవరు ఏది మాట్లాడారో, ఎవరెవరు ఆయన గురించి చేశారో అవన్నీ చెప్తానని చెప్పి ఆయన స్వయంగా చెప్తానంటున్నాడు. రేపు జనసేనలో చేరినట్టేనా? జనసేన రేపు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి రేపు కార్యకర్తల సమావేశం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన తర్వాత కార్యకర్తల నిర్ణయం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా ఆయన నడుచుకుంటాడు. అయితే వైసీపీలో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి గత కొద్ది రోజుల నుంచి కూడా తీవ్ర అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందు మూలంగానే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన అంచనాలు చెప్తున్నారు. ఆయనతో పాటు ఇంకా చాలామంది వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. వారందరూ కూడా రాజీనామా చేసే అవకాశం కనబడుతుంది. ఆయనకి సంబంధం లేని కూడా ఆయనకు సంబంధించి మధ్యలోనే మంత్రి పదవికి సంబంధించి ఆయన తొలగించడం, తర్వాత వేరే వాళ్ళకి చేయడం, అదేవిధంగా ఎంపీ టికెట్స్ విషయంలో కూడా శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన భవిష్యత్తు కార్యాచరణను కూడా రేపు పూర్తిగా వెల్లడిస్తాను మీడియా సమావేశం చెప్పి చాలా కారణాలు ఉన్నాయి వైసీపీ పార్టీ వీడడానికి. ఆ కూటరి ఒకటి నడుస్తుంది, ఆ కూటరికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ మాదాపూర్లోని నివాసం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్ళాడు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ని భేటీ కాబోతున్నారు.